బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించారు. షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించింది ఐసిటీ కోర్టు. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించింది ఐసిటీ కోర్టు. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. జూలై ఆగస్టు 2024 విద్యార్థుల తిరుగుబాటుపై ప్రాణాంతకమైన అణచివేతకు దర్శకత్వం వహించి ఎగ్జిక్యూట్ చేసినందుకు పదవీచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనా, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీపీ చౌదరి అబ్దుల్లా అల్ మామున్లను మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ సోమవారం నిర్ధారించింది. భద్రతా దళాలు, అవామీ లీగ్ కార్యకర్తలు నిర్వహించిన హత్యలు, హింసలు, అదృశ్యాలు, దహనాలపై ముగ్గురు నాయకులు కమాండ్ బాధ్యత వహించారని ట్రిబ్యునల్ నిర్ధారించింది. హెలికాప్టర్లు, డ్రోన్లు, ప్రాణాంతక బలగాలను అనుమతించడం వంటి చర్యలకు హసీనా ప్రేరేపించారని పేర్కొంది. మాజీ ప్రధాని చర్యలు క్రమబద్ధమైన హింసకు దారితీశాయని కోర్టు అభిప్రాయపడింది.